ఉండాల్సింది నమ్మకం భగవంతుడి మీద. మనం చేసే అధర్మాలన్నీ చేసి టెంకాయలు కొడితేనో, దేవుడికి వజ్రపు కిరీటాలని కానుకలుగా సమర్పిస్తేనో సంతృప్తి పడిపోయి మనల్ని రక్షించడానికి దేవుడేమి లంచాల మారి అయిన మన పై అధికారో, లేకపోతే అధికారి లాంటి వాడో, లేదా చంబాల్ లాంటి రాజకీయ నాయకుడు వంటి వాడో కాదు. దేవుడు ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది అంటాడే తప్పితే సంపద నిన్ను కాపాడుతుంది అని అన్నాడు. ఎందుకంటే నీకు మనిషికి మట్టికి బంగారానికి తేడా ఉంది, కానీ భగవంతుడు ఆ మట్టికి తానే కర్త. బంగారం మట్టి రెండు తాను సృష్టించినవే, ఆయనకెందుకు తేడా ఉంటుంది? అది తెలియక మీడియా ముసుగు వేసుకున్నటువంటి ఈ గూఢచర్య వ్యవస్థ పైసామే పరమాత్మ హై, పైసలు లేనిదే భగవంతుడు కూడా నిన్ను తిరిగి చూడడు అని ప్రచారిస్తే నమ్మిన